హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో అండ్ అండ్ ద టాపిక్ ఇన్ యూఎస్ఏ. సో ఈ రోజు అయితే గ్రోసరీ షాపింగ్ వచ్చేసాను. వచ్చే ముందు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. నేను ఫస్ట్ గ్రోసరీస్ కానీ ఏమైనా కుక్ చేసుకోవడానికి కొనాలనుకున్నప్పుడు నాకు ఇమీడియట్ గా అర్థం కాలేదు. ఇట్ టుక్ మీ లైక్ 2 weeks అట్లా టైం పట్టింది. బేసిక్ గా ఇక్కడ వెజిటేబుల్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటి అని చెప్పి ఒక 2-3 సార్లు గ్రోసరీ షాపింగ్ కి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు. ఏ ప్రైస్ కి ఏది తీసుకోవాలి, ఏ వెజిటేబుల్ తీసుకోవాలి, అకార్డింగ్ టు అవర్ ఇండియన్ టేస్ట్, అకార్డింగ్ టు అవర్ ఇండియన్ రెసిపీస్, ఏ వెజిటేబుల్ సూట్ అవుతుంది ఏంటి, లైక్ బ్రేక్ఫాస్ట్ కి ఏం కొనాలి అండ్ లంచ్ కి ఏం కొనాలి, బేసిక్ గా స్నాక్స్ ఏం తినొచ్చు, లైక్ అవర్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ టేస్ట్. నాకు కొంచెం టైం పట్టింది. సో ఎవరైతే ఇండియా నుంచి చేసి వస్తారో వాళ్ళకి ఈ టైం తీసుకోకూడదని చెప్పి నేనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో రైట్ నౌ అయితే వీఆర్ గోయింగ్ టు షాప్ సమ్ గ్రోసరీస్ అండ్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిఫరెన్సెస్. అండ్ ఇక్కడైతే ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది, మన ఇండియాలో అయితే ఎక్కువ ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఫైనల్ బిల్ ఎంత అయిందని కూడా చూపిస్తాను ఒకసారి. లైక్ ఈ రోజు అయితే నేను ఆల్డీ వచ్చేసా. లైక్ నా ముందే వాల్మార్ట్ ఉంది అక్కడ. ఐ ప్రిఫర్ ఆల్డీ అనమాట, బికాస్ ఆల్డీ ఈజ్ మోర్ చీపర్ దాన్ వాల్మార్ట్. ఈ కార్డు కూడా 25 cents పెట్టి కొనాలి. ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఇట్లా తీసుకోవాలంటే రాదు, చూసారా, 25 cents. అట్మోస్ట్ రిక్వైర్మెంట్ టొమాటోస్ అనమాట. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉంటాయి. ఏమంటారో తెలీదు, కొంచెం హైబ్రిడ్ టైప్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ప్రిఫర్ ది రోమా టొమాటోస్ అనమాట. రోమా కొంచెం బాగుంటాయి మనకి, లైక్ మన ఇండియన్ టేస్ట్కి అనుగుణంగా ఉంటాయి. అండ్ టొమాటోస్ కాస్ట్ వచ్చేసరికి ఈ టుకే బంచ్. ఎండింగ్లో మనం చూద్దాం అసలు ఎంత ప్రైస్ పడిందని చెప్పి. హియర్ వీ హ్యావ్ ద అవకాడోస్ నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే, ఫ్రీక్వెంట్గా తినాలనుకున్నట్టయితే కొంచెం రైప్ అయినవి తీసుకోండి. ఇట్లా పచ్చి తీసుకోవద్దు. కొంచెం లాంగ్ షెల్ఫ్ ఉండాలి. కొంచెం లాంగ్లో మేము స్టోర్ చేసుకోవాలంటే పచ్చి తీసుకొని అవి మగ్గే వరకు ఉంచుకోండి. అప్పుడే తినేయాలంటే కొంచెం ఇట్లా ఈ బ్లాక్ కలర్ లాంటివి తీసుకోండి, రైప్ అయినవి. అవకాడోస్ ఇక్కడ చాలా తక్కువ. $1 ఈక్వల్ 93 రూపీస్ ఉంది. అంటే $3.91, అంటే 300 to 310 మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. క్యాప్సికమ్ ఉంది, $2.25. ఒక 3. ఐ థింక్ ఇది వెయిట్, లైక్ ఇక్కడ మొత్తం ఎల్బీస్లో ఉంటుంది, వెయిట్ని బట్టే ఉంటుంది. మనకి ఇండియాలో మిర్చి ఉన్నట్టు ఇక్కడైతే సన్న మిర్చి దొరకదు. అంటే అట్లా క్యాప్సికమ్ టైప్ ఉంటుంది, లేకపోతే పెప్పర్స్ ఉంటుంది. మనకి క్యాబేజ్ అయితే 0.49 cents. జింజర్, గార్లిక్, పొటాటోస్ మనకి బేసిక్గా ఇలా బంచ్ ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోండి, కొంచెం ఇవి హార్డ్ ఉంటాయి, ఎక్కువసేపు మగ్గబెట్టుకోవాలి. టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ పొటాటోస్ అనమాట. కలర్ చూసారా, అవి మరీ బ్రౌన్ ఉన్నాయి. ఇవి మన ఇండియన్ టైప్లో ఉంటాయి కొంచెం. ఫర్ ఎల్బీ దిస్ ఈజ్ $3.99. హియర్ కమ్స్ ఆనియన్స్. సో ప్రెసెంట్కి అయితే మేము ఇవి తీసుకున్నాము. మంచిగా అవకాడోస్, టొమాటోస్, ఆనియన్స్. అవకాడోస్ ఒక 1, 2, 3, 4, 5, 6 తీసుకున్నాము. చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర మనకి ఎంత ఉందంటే పర్ ప్యాక్ 0.79 cents ఉంది. మనకి మింట్ కూడా కావాలి, పుదీనా. సో మనం చూసినట్టయితే ఇవన్నీ క్విక్ మీల్స్ అనమాట. లైక్ పిజ్జాస్ అన్ని ప్రీమేడ్ ఉంటాయి. సో మనం జస్ట్ వెళ్ళిపోయి అట్లా ఓవెన్లో పెట్టుకొని దీని వెనక అట్లా హీట్ చేయడానికి ఉంటుంది అనమాట. సర్టెన్ టెంపరేచర్, ఆ టెంపరేచర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి. సో మెనీ టైప్స్ ఆఫ్ మీట్. గ్రేప్స్ చూసుకున్నట్టయితే కాటన్ క్యాండీ గ్రేప్స్ అంటే ఇవి మిక్స్ అనుకుంటా. మిక్స్ గ్రేప్స్ ఇట్లా అంటారు కావచ్చు. గ్రీన్ గ్రేప్స్ పర్ ఎల్బీ $1.79 ఉంది. సో మనకి గ్రేప్స్ ఇక్కడ అన్నీ సీడ్లెస్ ఉంటాయి. రైట్ నౌ ఐఎమ్ షోయింగ్ ద చీపెస్ట్ ప్రైస్ అనమాట. అన్నిటికంటే ఆల్డీలోనే చీప్ ఉంటుంది ప్రైస్. సో దిస్ విల్ బి ద చీప్ ప్రైస్ హియర్ ఇన్ ద యూఎస్ఏ రైట్ నౌ. వుడ్ లైక్ టు టేక్ ఇవి అన్కట్ మష్రూమ్స్ ఉంటాయి కర్రీలోకి, అండ్ కట్టెడ్ మష్రూమ్స్ ఉంటాయి. బేసిక్గా మనం ఎప్పుడన్నా మష్రూమ్ పులావ్ ఇలా చేసుకోవడానికి బాగుంటాయి కట్ చేయకుండానే. ఇది $1.79 అయితే ఇది $1.69. 1 ప్యాకెట్ ఈక్వల్ టు $3.49 అంట. ఒక ప్యాకెట్లో 2 బ్రాక్లీస్ ఉన్నాయి. సో మ్యాంగో స్లైసెస్, మ్యాంగో ఎంత ఉంది, లైక్ $5.29 ఉంది. బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఇది పెద్ద ప్యాకెట్ కూడా కాదు, దగ్గర 500 ఉంది. పుచ్చకాయ ముక్కలు $3.79. ఇవి పైనాపిల్, నాకు తెలిసి 1, 2, 3, 4, 5, 6. వాల్మార్ట్ కానీ ఆల్డీలో కానీ కట్టెడ్ ఫ్రూట్స్ కొనొద్దని చెప్తాను. ఎందుకంటే దీనికంటే కూడా బయట మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే, హోల్ ఫ్రూట్స్ మనకు చాలా తక్కువగా వచ్చేస్తుంది. క్రాకర్స్, మీకు ఎవరికన్నా బిస్కెట్ తినేవాళ్ళు ఉంటే యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. సాల్టీ లైక్ రిడ్స్, ఇక్కడ ఎక్కువ రిడ్స్ తింటారు.
లైక్ నేనైతే పెద్ద బిస్కెట్ తినే పర్సన్ అయితే కాదు. యూ హ్యావ్ సో మెనీ బ్రెడ్ ఆప్షన్స్ అనమాట. చాలా అంటే చాలా బ్రెడ్స్ ఉంటాయి. మేమైతే ఇందులో బేసిక్గా కన్జ్యూమ్ చేసేది లైక్ జస్ట్ బేగల్స్ తింటాము అప్పుడప్పుడు. ఇవి జస్ట్ టోస్ట్ చేసుకొని ఇందులో సోర్ క్రీమ్ వేసుకొని తింటాము. అండ్ బేగల్స్ ఇవన్నీ షుగర్స్ అసలు నేను రికమెండ్ చేయను మిమ్మల్ని తినమని, ఎందుకంటే టూ మచ్ షుగర్ ఉంటాయి ఇక్కడ. బేసిక్గానే ప్రీ కుక్డ్ ఇవి ఉంటాయి చపాతీస్ లాగా, ఇవి కూడా మనం తినొచ్చు కావాలంటే. లైక్ ర్యాప్స్ ఉంటాయి. అండ్ మై ఫేవరెట్ లైక్ లైక్ ఇంగ్లీష్ మఫిన్స్ అనమాట. సో ఇవి మనకి లైక్ ఇంగ్లీష్ మఫిన్స్, దీస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అవి కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఈ టార్టిలాస్ ఉంటాయి అనమాట. ఇవి బేసిక్గా మన చపాతీ లాగానే. సో ఇవి బేసిక్గానే మీరు జస్ట్ అట్లా ప్యాన్ మీద అట్లా కాల్ చేసుకొని సైడ్కు కర్రీ పెట్టి తినేయచ్చు. అండ్ నాన్స్ కూడా ఉన్నాయి. నాన్ మనం అనుకుంటాం కానీ యూఎస్లో పెద్ద తినడానికి ఏమన్నా అని యూ విల్ హ్యావ్ లైక్ వైడ్ వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలి కానీ విల్ గెట్ సో మెనీ ఆప్షన్స్ టు ఈట్. సో లెట్స్ గో టు ద బేసిక్ రిక్వైర్మెంట్స్. మిల్క్, హోల్ మిల్క్ ఉంటుంది, 2% రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది. మేమైతే ఎక్కువ 2% రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాము డైలీ కన్సంప్షన్కి. $3.23 per gallon అనమాట. యూఎస్లో మిల్క్ అనేది డిఫరెంట్ వేస్లో తీసుకుంటారు. లైక్ చీజ్, బటర్, యోగర్ట్ ఇట్లా తీసుకుంటారు అనమాట. లెట్స్ కమ్ టు ఎగ్స్. ఒక డజన్ $1.66. 12 ఎగ్స్ ఉంటాయి, గ్రేడ్ ఏ ఎగ్స్ అంట. ఎగ్స్ వచ్చేసరికి ఆల్డీ కంటే కూడా వాల్మార్ట్లో మనకి $9కి ఒక పెద్ద ట్రే వస్తుంది. జ్యూసెస్లో ఆరెంజ్ జ్యూస్ ఎప్పుడన్నా హెల్త్ బాగా లేకపోతే తాగొచ్చు, కానీ కొంచెం మనకి సార్ టేస్ట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది పెరుగు అనమాట. పెరుగు అయితే మనకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో బేసిక్గా మేమైతే ఇక్కడ ప్లెయిన్ యోగర్ట్ తీసుకుంటాము. మనకి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఉంటాయి మొత్తము. సో అందులో మనకి పెరుగు టేస్ట్ వచ్చేదంటే లైక్ ప్లెయిన్ యోగర్ట్ తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా. కమ్స్ అప్ బేకన్, ఇది మనకి అవసరం లేదు సెక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ కాఫీ పర్సన్, నిజం చెప్పాలంటే నేను కాఫీ పెద్దగా తాగను. $8.99 ఉంది కాఫీ డబ్బా అనేది. హియర్ కమ్స్ అ మీట్. సో ఢిల్లీ మీట్ ఇవన్నీ ఇవన్నీ ఏం అవసరం లేదు. చికెన్ కావాలంటే డైరెక్ట్గా సీ ఫుడ్ ఇక్కడ ఉంది. బేసిక్గా మనకి సీ ఫుడ్లో సాల్మోన్ ఉంటుంది. సాల్మోన్ వచ్చేసరికి $7.99 per LB. ఇది మొత్తం కావాలంటే యూ హ్యావ్ టు పే లైక్ $19. కొంచెం మ్యారినేటెడ్ సాల్మన్ ఉంటుంది. అండ్ బేసిక్గా ప్రాన్స్ కూడా ఉంటాయి. లైక్ ప్రాన్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇయర్ బీఫ్ ఉంటుంది. బీఫ్ మనకు అవసరం లేదు. డైరెక్ట్ చికెన్ తీసుకోవాలంటే మాత్రం డైరెక్ట్ పౌల్ట్రీ వెళ్ళిపోయి నేను ఎప్పుడు తీసుకునే వే ఏంటంటే అయితేనేమో మొత్తం పీసెస్ ఉన్న చికెన్ ప్యాకేజ్ ఉంటుంది. లైక్ హోల్ చికెన్ పీసెస్ అని చెప్పి, లేకపోతే ఇట్లా ఫుల్ చికెన్ ఉంటుంది లైక్ కట్ చేయనిది. ఇది తీసుకొని ఇంటికి వెళ్ళి కట్ చేసుకుంటాము. ఇట్లా బ్రెస్ట్ పీసెస్, రిబ్ మీట్, ఓన్లీ థైస్ ఇట్లయితే కొనము. టర్కీ కూడా ఉంటుంది, గిన్నె కోడి. సారీ, ఇట్లా వాటర్ బాటిల్స్. మనకి యూఎస్లో వాటర్ అనేది ఇండియాలో లాగా అయితే ఉండదు. యూ హ్యావ్ టు బై అనమాట. మొత్తం ప్యాక్ చేసి ఉంటాయి. వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇట్లా 40 ప్యాక్స్ ఉంటాయి. 40 వాటర్ బాటిల్స్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసరికి $3.99. తెలిసిందే పెప్సీ. సో బేసిక్గా పెప్సీ ప్రైస్ చూద్దాము. లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కావచ్చు మీకు. 6 ప్యాక్స్ వచ్చేసరికి $5.58. నో ఐస్ క్రీమ్, సారీ. సో మేమైతే లైక్ ఒక మ్యాక్రోన్ అండ్ జస్ట్ అండ్ ఐస్ క్రీమ్ అనమాట. లైక్ జస్ట్ కొంచెం ఎప్పుడన్నా క్రేవింగ్స్ అయితే జస్ట్ తినడానికి. సో మ్యాక్రాన్స్ చాలా బాగుంటాయి, టేస్ట్ అమేజింగ్ అనమాట. రైస్ అంటే మనకి బేసిక్గా కాస్కో కానీ లేకపోతే వాల్మార్ట్లో మనకి రాయల్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ రైస్ మీకు ఇమేజ్ చేస్తాను, అది తీసుకోండి, అది చాలా బాగుంటుంది. ఆర్ కాస్కో వెళ్తే మీకు ఇంకా కాస్ట్ తక్కువ. సపోజ్ మీకు దగ్గరలో కాస్కో ఉందంటే ప్రిఫర్ కాస్కో ఫర్ ఇండియన్ గ్రాసరీ, లైక్ ఫర్ యువర్ హోమ్ గ్రాసరీస్ ఆర్ ఫర్ డైలీ కన్సంప్షన్. రైస్, ఎగ్స్ మీరు ఏమన్నా హెవీగా కొనాలనుకున్నా కూడా వాల్మార్టే ప్రిఫర్ చేయండి. కొంచెం తక్కువలో కావాలి, వెజిటేబుల్సే కొనాలి, కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్లో కొనాలంటే జస్ట్ కమ్ టు ఆల్డీలో మనకి చాలా తక్కువగా ఉంటాయి. బేసిక్గా ఈరోజు నేను ఆల్డీ వచ్చాను కాబట్టి ఆల్డీలో బ్లాగ్ చేస్తున్నాను. సపోజ్ ఐ వెంట్ టు వాల్మార్ట్లో చేస్తుండే, బట్ తక్కువ ప్రైజెస్ అయితే ఆల్డీలో ఉన్నాయని చెప్తుంటే. కొంచెం షుగర్ ఫుడ్ ఉంటుంది యూఎస్లో. యూ వోంట్ టేస్ట్ లైక్ న్యాచురల్ షుగర్స్. మనం బేసిక్గా
మన ఇండియాలో ఉన్నట్టు కేక్ ఇక్కడ ఉండదు. ఇది సో స్వీట్ ఉంటుంది, చాలా స్వీట్. ఇంకా నేను చెప్పలేను కూడా, నోరంతా ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే యూ విల్ గైస్ హ్యావ్ ఆల్ ద అల్యూమినియం ట్రేస్ లైక్ ప్లాస్టిక్ ర్యాప్. ఈ ట్రేస్ ఉంటాయి, ఈ ట్రేస్లో ఫుడ్ వేసి ఇది అల్యూమినియం ర్యాప్ వేసినామంటే మంచిగా వేడిగా ఉంటుంది. వీ హ్యావ్ ఆల్ ది శానిటరీ ఐటమ్స్ హియర్. లైక్ ఆల్ పర్పస్ క్లీనర్ చూద్దాము, ఒకటి వచ్చేసరికి $2.69 అంట. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, టిష్యూ. వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్ హియర్. లైక్ ఇన్ని టైప్స్ అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఏది తుచ్చుకోవడానికి ఒకటి, ఇంకొకటి తుచ్చుకోవడానికి ఇంకోటి ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చూసుకొని కొనుక్కోండి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. హియర్ వీ హ్యావ్ క్యాన్ వెజిటబుల్స్ అనమాట. యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ ఐటమ్స్ అసలు దొరక వీళ్ళకి. మోస్ట్లీ ప్రీ ప్యాక్డ్, ప్రీ కుక్డ్ ఫ్రోజన్ ఐటమ్సే ఉంటాయి ఇక్కడంతా. మన ఇండియాలో లాగా ఫ్రెష్గా మార్కెట్లో పెట్టి ఇప్పుడే తెచ్చాము ఫామ్ నుంచి అట్లా ఏమి ఉండదు. దీస్ గైస్ హ్యావ్ ఆల్ ది లైక్ మొత్తం ఇట్లా ప్రీ ప్యాక్డే ఉంటాయి. అండ్ మీట్ ఉంటుంది, బ్రాత్స్, ప్యాకేజ్ డిన్నర్స్ అంట. మ్యాక్రోనీ అండ్ చీజ్ లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తింటారు. నేను ఎప్పుడు దీన్ని ఎప్పుడు నేను పెద్దగా తినను. సపోజ్ మీరు ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నారు, లేకపోతే బయటకు వెళ్తున్నారు ఒక చిన్న పని మీద అంటే ఒకటి బ్యాగ్లో వేసుకోండి. లైక్ ఎప్పుడన్నా ఆకలి వేస్తే అట్లా ఉంటుంది, సైడ్కి పడి ఉంటుంది. అండ్ సిరల్స్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లైక్ చీరియోస్, బ్రాన్, రైజిన్ ఉంటుంది, ఓట్స్, ఫ్లేక్స్. నా ఫేవరెట్ అయితే లైక్ చీరియోస్ అనమాట. అండ్ రైజిన్ కూడా బాగానే ఉంటుంది. మిల్క్లా వేసుకొని తింటే లైక్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది మనకి. సో మెనీ స్పైసెస్ హియర్, బట్ ఇండియన్ స్పైసెస్ అయితే ఉండవు, ముందే చెప్తున్నాను. ఇండియన్ స్పైసెస్ కానీ ఇండియన్ చిల్లీ పౌడర్ కానీ ఇవేమి ఉండవు. హియర్ వీ హ్యావ్ ది గార్లిక్ పేస్ట్. బేసిక్గానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినప్పుడు మీరు ఇట్లా చేసుకోవచ్చు. లైక్ జింజర్ గార్లిక్ రెండు కొనేసి ఆ రెండు మిక్స్ చేస్తే అయిపోతుంది. వీ హ్యావ్ బోత్ హియర్. బేసిక్గా యూ కెన్ ఎన్హాన్స్ యువర్ కుకింగ్ స్టైల్ అనమాట. బేసిక్గా దొరికిన ఐటమ్స్తో వచ్చినట్టు కొనేస్తే అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ మచ్ టు సే. అండ్ రైస్ గురించి వస్తే మనం సో మెనీ ఆప్షన్స్ హియర్, లైక్ బాస్మతి, 90 seconds బాస్మతి, సో మెనీ లైక్ క్వీన్వా, లైక్ మోస్ట్లీ మా ఫ్రెండ్ కన్జ్యూమ్ చేస్తుంది ఇది. అండ్ లాంగ్ గ్రెయిన్ వైల్డ్ రైస్ అంట, లైక్ ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది. అండ్ యూ గైస్ విల్ గెట్ ఇన్స్టాంట్ వైట్ రైస్ ఉంటుంది. బేసిక్గా కింద ఐటమ్స్ వైట్ రైస్ కిందకి వస్తాయి. మనం ఇవి తినలేమన్నమాట. ఇద్దరు కొంటే కాస్కోలో కొనండి, లేకపోతే వాల్మార్ట్లో రాయల్ అని చెప్పి ఒక బ్రాండ్ మీద ఉంటుంది అనమాట. ఆ రైస్ మనం కన్జ్యూమ్ చేయగలుగుతాము. ఇవన్నీ దొడ్డ రైస్, లైక్ కొంచెం లావుగా ఉంటాయి రైస్, మనం తినలేము. లైక్ మనకి ఎక్కదనమాట ఈ రైస్ ఐటమ్. ఆయిల్ అండ్ వెనిగర్ బాటిల్ వచ్చేసరికి ఇట్ ఈస్ $1.59 అనమాట. అండ్ హియర్ వీ హ్యావ్ ద షుగర్ అయితే ఇట్లుంటుంది. షుగర్ we got price like $2.89 per LB. And we also get brown sugar here, like one of the healthiest option. అదైతే $1.89. బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఇది గైస్. రైట్ నా ఇప్పుడైతే మేము బిల్ అయిపోయడానికి వెళ్తున్నాము. సో బేసిక్గా దీస్ ఆర్ ది ఐటమ్స్ వి బాట్. అండ్ ఒకసారి కాస్ట్ చూద్దాము. బెన్ అండ్ జెర్రీ స్ప్రింట్ అంటే మనకి ఐస్ క్రీమ్ మనకి ఇక్కడ సరదాగా ఐస్ క్రీమ్ కొంటే $4.85 అవుతుంది, $4.85 అవుతుంది. ఒక ట్రే ఎగ్స్ కొంటే $1.66 పడుతుంది. అండ్ స్ట్రాబెర్రీస్ కొంటే $1.99 పడుతుంది. మ్యాక్రాన్స్ లైక్ జస్ట్ అట్లా ఇప్పుడన్నా క్రేవింగ్స్ అయ్యి మీరు మ్యాక్రాన్స్ కొంటే సరే మ్యాక్రాన్స్ చూద్దాము. మనోడు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసినట్టున్నాడే మ్యాక్రాన్స్కి. ఓకే, ఎల్లో ఆనియన్స్ $1.89. ఆనియన్స్ కొనాలంటే $1.89 అవుతుంది. సిలాంట్రో $0.79. అవకాడో $2.94. సో టోటల్ అయితే మనకి $28.15 గైస్. సో మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్కి ఇట్లా బయటకు వచ్చి సరదాగా ఏం లేవు, అయిపోయినాయి. జస్ట్ వెజిటబుల్స్ లైక్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి చెప్పి ఒక ఆల్డీ లాంటి గ్రోసరీ మార్కెట్కి వచ్చి మీరు కనుక షాపింగ్ చేసినట్టయితే దగ్గరగా $30 అయితే ఖర్చు అయితే. దట్స్ అబౌట్ దిస్ వ్లాగ్. లైక్ ఇప్పుడైతే నేను వెళ్ళి దీని గురించి చూస్తాను, మ్యాక్రాన్స్కి ఏంటి 2-3 ఛార్జీలు పడ్డాయి అని చెప్పి. నేను వెళ్ళి కనుక్కున్నాను. అంటే మనోడు 3 సార్లు బిల్ వేసాడు, కానీ 2 times వాయిడ్ చేశాడు. సో ఒకసారి అయితే బిల్లు పడింది. సో ఇప్పుడైతే ఇవి వెళ్ళి కార్లో పెట్టేసి ఇంకా ఆల్డీకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది.